ఒకటే చెప్తాను, వైసీపీ వాళ్ళకు వేరే ఇంకా పని లేదు. వీళ్ళు కేవలం ఇప్పుడు కొత్తగా కంకణం కట్టుకొని కూర్చున్నారు. 2 కులాల మధ్య లేకపోతే మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప వీళ్ళకేం లేదు. ఇది నిన్న ధర్నా చేశారు. ధర్నా ఎవరి కోసం చేశారు? ఎందుకు చేశారు? అమ్మాయిలను వేధిస్తూ అమ్మాయిల పైన ఎన్నో ఎఫ్ఐఆర్లు కూడా ఇప్పుడే చూపించాను నేను. ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి. అటువంటి వాళ్ళపైన వీళ్ళు ధర్నా చేయడం. ఆలోచన చేయాలి. అక్కడ సీనియర్ వ్యక్తులు ఉన్నారు వైసీపీ పార్టీ నుండి. సీనియర్ వ్యక్తులు కూడా స్క్రాప్ని పక్కన పెట్టుకొని, రౌడీ మూకలను పక్కన పెట్టుకొని ఈరోజు వాళ్ళ పరువు తీసుకుంటున్నారు అని నేను తెలియజేస్తున్నాను. అంతకు మించి ఏమీ లేదు. ఈరోజు ఏదైనా అభివృద్ధి, వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడమంటే మాట్లాడరు. వాళ్ళు అంటారు 2014లోనే ఏదో ఇతనం వేసి వచ్చినాడంట జైల్లో, మళ్ళీ 24కి మళ్ళీ పోతాడంట, తర్వాత పోతాడు, ఇప్పుడు మానయ్య ఉంటుంది అని అంటాడు. చాలా దూలం ఉన్నట్టుంది. పోయి నువ్వు అంత మాను చూసుకోవాలంటే ఎట్లా పెరిగిందో, ఏ కాయలు వస్తున్నాయో, ఏ పండ్లు వస్తున్నాయో చూసుకోవాలనుకుంటే కనుక పోయి చూసుకొని రావచ్చు. నువ్వు ఫ్రీగా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ రావడం మాత్రం అంత ఫ్రీగా రాలేవని నేను తెలియజేసుకున్నాను.